జార్ఖండ్ కొత్త సీఎంగా రఘువర్ దాస్ పేరు ఖరారైంది. జార్ఖండ్ బీజేపీ ఎల్పీ నేతగా రఘువర్ దాస్ ఎన్నికయ్యారు. రఘువర్ దాస్ ఎంపికతో బీజేపీ జార్ఖండ్ తొలి గిరిజనేతర సీఎంను ఎంపిక చేసినట్లయింది. దీనిపై మరింత వివరాలు మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, చెప్పండి, జార్ఖండ్ కొత్త సీఎంగా రఘువర్ దాస్ ఎంపికపై మీ దగ్గర డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, ఇటీవలే జార్ఖండ్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ అఖండ మెజార్టీ సాధించిన విషయం కూడా మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా గిరిజనకు చెందినటువంటి తెగకు చెందినటువంటి వారు ఇప్పటి వరకు ముఖ్యమంత్రికి కూడా ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఇక జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇప్పుడు బీసీ రఘువరన్ దాస్ సీఎం పీఠాన్ని దక్కించుకోబోతున్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా కూడా ఇప్పటి వరకు కూడా ఈ జార్ఖండ్ రాష్ట్రం తర్వాత ఇప్పటి వరకు కూడా ఎవరు ముఖ్యమంత్రిగా చేసినా కూడా సంకీర్ణంగా ఉన్న ప్రభుత్వంగానే ఇప్పటి వరకు కూడా ఈ జార్ఖండ్ లో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఇప్పుడు మాత్రం బీజేపీ నేతృత్వంలో అధిక సంఖ్యతో పాటు వన్ సైడ్ పార్టీగా ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఇప్పటి వరకు కూడా గిరిజన తెగలకు చెందినటువంటి వాళ్ళ సీఎం గా ఉంటే ఈరోజు తాజాగా బీజేపీ పార్టీ మాత్రం బీజేపీకి చెందినటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రి ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ చెందిన ముగ్గురు నేతలు కూడా ఈ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పార్టీ సీనియర్ నేత అయినటువంటి యశ్వంత్ సిన్హాతో పాటు మాజీ ముఖ్యమంత్రి ఉన్నటువంటి అర్జున్ ముండా, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి రఘువర్ దాస్ సీఎం పీఠాన్ని కైవసం చేసుకునేందుకు తమ వంతు కృషి చేశారు. కానీ బీజేపీ అధిష్టానం మాత్రం గిరిజనేతర అభ్యర్థిని ఎంపిక చేయాలని చెప్పేసి భావిస్తుంది. ఇదే నేపథ్యంలోనే ముఖ్యమంత్రిగా అభ్యర్థిగా అయితే ఇక రఘువరన్ దాస్ ను మాత్రం ఏకగ్రీయంగా కూడా సీఎం గా కూడా ఎన్నికల ఆయన ముఖ్యమంత్రిగా కూడా ఈరోజు పీఠం కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇక ప్రధానంగా మనం చెప్పుకుంటే మాత్రం నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో కానీ ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో జార్ఖండ్ లో బీజేపీ అధిక సంఖ్యలో కానీ ఇండివిజువల్ పార్టీగా అంటే ఎవరితో కూడా పొత్తు లేకుండా కూడా పార్టీ ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు బీసీ నేతను బీజేపీ అధిష్టానం ముఖ్యమంత్రిగా కూడా పీఠం కూడా దక్కిస్తున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. సౌమ్య, రైట్ నరసింహ, మరి ఈ జార్ఖండ్ సీఎంగా ముగ్గురు నేతను ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఆ ముగ్గురు నేతలలో రఘువర్ దాస్ ని ఎంపిక చేయడానికి గల కారణం ఏంటి? అంటే ఇప్పటి వరకు కూడా గిరిజన తెగలకు చెందినటువంటి నేతలు మాత్రమే ఉన్నారు. కానీ ఈ రోజు తాజాగా మనం చూస్తే మాత్రం ప్రధానమంత్రిగా బీసీ నేత కూడా ఉన్న నేపథ్యంలో జార్ఖండ్ లో బీసీ నేతలు ఇప్పటి వరకు కూడా పోటీ చేయనున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా బీసీలు ఓట్లకే పరిమితం అవుతున్న నేపథ్యంలో బీసీ ఓట్ బ్యాంక్ ను క్యాచ్ చేసుకోవాలని చెప్పి కూడా బీజేపీ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలోనే ఈ రోజు బీసీ నేతను ఈ రోజు సీఎం అభ్యర్థిగా బీజేపీ అధిష్టానం కూర్చోబెడుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఈ ముగ్గురు నేతలు రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడినప్పటికి కూడా బీసీ నేతని ఎంచుకోవాలని చెప్పేసి అధిష్టానం నేపథ్యంలోనే రఘువర్ దాస్ ని ఈ రోజు సీఎం గా కూడా అధిష్టానం ప్రకటించింది. మరి కాసేపట్లో ఈ రోజు ఆయన సీఎం బాధ్యతలు కూడా చేపట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జార్ఖండ్ గవర్నర్ అధిక ఆధ్వర్యంలో కానీ అక్కడ గవర్నర్ బంగ్లాలో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన కేబినెట్ ను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ నరసింహారావు. अभी चंद मिनटों में ही विधायक दल की बैठक होगी जिसमें हमारे पर्यवेक्षक आए हुए हैं। थोड़ी देर में सारी चीज स्पष्ट हो जाएगी।